హరీష్ రావు గారు జోసెఫ్ గోబెల్స్ అని రెండో ప్రపంచ యుద్ధంలో పదే అబద్ధాలు చెప్పడంలో ఆయన ఎక్స్పర్టు. మీరు జోసెఫ్ గోబెల్స్ మీరు గోబెల్స్ హరీష్ రావు అని పెట్టుకుంటే బాగుండేదేమో. ఎందుకంటే దయచేసి అధ్యక్ష నేను చెప్పే విషయము మీరు కూడా జాగ్రత్త తినాలి. ఎందుకంటే బీఆర్ఎస్ సభ్యులకు కూడా వాళ్ళు చెప్పే ప్రొపగాండాకి మీరు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. నేను చెప్పే ఇప్పుడు లెక్కలు నేను చెప్పే వాళ్ళు చెప్పే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు జస్ట్ ఇది ఒక్క మాట వినండి. మీరు మేడిగడ్డ ఈ బ్యారేజ్ కట్టిన తర్వాత 180 TMC అన్నారు. మేము దీనివల్ల SRSP స్టేజ్ 2 వచ్చినారు, దీనివల్ల సూర్యాపేట నీళ్ళు వచ్చినాయని అంత ఫాల్స్ ప్రొపగాండా మీది, అంత ఫాల్స్. మీరు లెక్కలతో సహా చెప్తా, మీకు లెక్కలతో సహా చెప్తా. టోటల్ వాటర్ లిఫ్టెడ్ ఫ్రమ్ మేడిగడ్డ, ఇది అఫీషియల్ లెక్కలు. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పవర్ డిపార్ట్మెంట్ కలిసి రాసిన లెక్కలు. పర్ ఇయర్ కెపాసిటీ 180 TMC ఉంటే 5 ఏళ్లలో కలిపి మొత్తం వాటర్ లిఫ్టెడ్ ఫ్రమ్ మేడిగడ్డ 163 TMCలు, 163 TMC. ఇది అఫీషియల్ లెక్కలు యాజ్ పర్ రికార్డ్. 2 నెలల వరకు టిల్ 2 months బ్యాక్ మీ గవర్నమెంట్ రాసిన లెక్కలేవి. మొత్తం 5 ఏళ్లలో కూడా మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన వాటర్ 163 TMC. దాని నుంచి మళ్ళీ సముద్రంకి వదిలేసిన నీళ్లు 51 TMC. అయితే 112 TMC మిగిలింది. వాటర్ స్టోర్డ్ ఇన్ రంగనాయక్ సాగర్ 1 TMC, వాటర్ స్టోర్డ్ ఇన్ మల్లన సాగర్ 17 TMC, వాటర్ స్టోర్డ్ ఇన్ కొండపోచమ్మ 15 TMC, నెట్ వాటర్ 75 TMC. మీరు ఇది ఇరిగేషన్ శాఖ మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు తయారు చేసిన లెక్కలు. ఇది ట్రాన్స్మిషన్ లాసెస్ 10 TMC. అంటే 5 ఏళ్ల పాటు 65 TMCలు అగ్రికల్చర్కి ఉపయోగించారు. 65 TMC ఉపయోగిస్తే 1 TMC 10,000 ఎకరాలకు తీసుకుంటే 5 ఏళ్లలో 6,50,000 ఎకరాలు. యావరేజ్ 5 years ఇస్తే సంవత్సరానికి 1,30,000 ఎకరాలు. 1,30,000 ఎకరాలు మీరు నీళ్ళు ఇచ్చి ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఎక్కడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం అంటారు. మీరు రాష్ట్రంలో ఎక్కడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం అంటారు. ఇది వర్షం పడ్డ కాళేశ్వరం నీళ్ళు అంటారు. ఇది యాక్చువల్ లెక్కలు. అధ్యక్ష, ఇది నిజంగా పదే వాళ్ళు చేసిన దోపిడీని జస్టిఫై చేసుకోవడానికి, లక్షల కోట్ల దోపిడీ చేసుకోవడానికి ఎక్కడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం నీళ్ళు చెప్తారు. ఇది వాస్తవం కాదు అని చెప్పి ఇది ఇరిగేషన్ శాఖ నుంచి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఇచ్చిన లెక్కలు. ఇది ఇన్నిసార్లు డిస్టర్బ్ చేస్తారా సార్? ఇప్పుడు ఇలా ఎన్ని అబద్ధాలు. ఇప్పుడు వారు ఇప్పుడే ఒక నిమిషం కింద మాట్లాడుతూ 50 TMCలు సముద్రంలోకి నదిలోకి వదిలారని చెప్పారు. వారి బుక్ ఇది, పేజ్ నెంబర్. ఎన్ని అబద్ధాలు! రే గోబల్స్ నిజంగా వాళ్ళకి అవార్డు ఇవ్వాలి. అధ్యక్ష, పేజ్ నెంబర్ 19 పారాగ్రాఫ్ 1, 2, 3, 4, పారాగ్రాఫ్ 5. గడిచిన 5 ఏళ్లలో కన్నపల్లి, అన్నారం, సుందిల్లా 162 TMCలు లిఫ్ట్ లేచి 30 TMCల నీళ్లను గేట్లు ఎత్తి కిందికి వదిలారు అని బుక్లో ఉంది. ఒక నిమిషం క్రితం మన ఉత్తమన్న లేచి 50 TMCలు వదిలిండ్రు అన్నారు. అంటే ఎవరి గోబల్స్ అధ్యక్ష? ఇక ఒకటి. ఇక 2 అధ్యక్ష, అసలు బేసికల్లీ నేను ఇక చెప్పాలంటే టైం నాకు లేదు కానీ సింపుల్ సీదా గొల్ల లెక్క అధ్యక్ష. ఏంటిది? మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నీళ్ళు ఎందుకు ఆరకపోయా SRSP స్టేజ్ 2లా? కేసీఆర్ వచ్చినాక మరి ఎందుకు 2 పంటలకు తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, మహబూబాదు, డోర్నకల్లు పక్కాగా 2 పంటలకు నీళ్ళు ఎట్లా వారినాయి? కుల్లాయిగా. ఎందుకంటే సింపుల్ ముచ్చటగా. మరి నిజంగా మరి ఆ రోజు అది కాళేశ్వరం నీళ్ళే కాకపోతే ఆ రోజు నీళ్లు పారాలి కదా. ఆ రోజు పారలేదు ఎందుకు?
ఈ రోజు పారిన ఎందుకు అంటే పక్కాగా మేము ఆ నీళ్లు ఇచ్చినాం. ఇది ఇది ఇప్పుడు టీవీలో చూస్తున్న సూర్యాపేటోళ్ళకో తుంగతుర్తోళ్ళకి తెలియదా? ఆనాడు కోదాడోళ్ళకి తెలియదా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు రాలేదెందుకు, కేసీఆర్ వచ్చినాకనే వచ్చినాయి ఎందుకు? గంతే ముచ్చట అధ్యక్ష. ఇకపోతే ఒక్క నిమిషం సార్, ఏం లేదు, నేను ఏమంటున్నాను, వారికి సబ్జెక్టు పరంగా పూర్తి స్థాయిలో అవగాహన ఉంది అధ్యక్ష. దయచేసి వారిని కోరుతా ఉన్నాను, కొద్దిగా సత్యదూరమైన ప్రస్తావనలు తీసుకురావద్దని. ఎందుకంటే అందుకోసమే మేము ప్రభుత్వ పరంగా కూడా మా సహచార మంత్రివర్గ సోదరులు కూడా మీరే సత్యదూరంగా మా ఎంత మాట్లాడితే అన్ని ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. మేము కూడా వీ హ్యావ్ టు స్ట్రైట్ అండ్ ద రికార్డ్ సార్. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఫ్యాక్ట్స్ కరెక్ట్గా మాట్లాడమని. వారి దగ్గర ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కానీ వారు తిరిగి కావాలని దానివల్ల సర్కంవెంట్ చేసి ఫ్యాక్ట్స్ని ఈ విధంగా తిప్పడం, రైట్ లెఫ్ట్ తిప్పుతూ ఉంటారు అధ్యక్ష హరీష్ రావు గారికి. ఎందుకంటే సబ్జెక్ట్ పరంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. లెట్స్ సార్, మీరు చెప్పినట్టు కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ సార్. సబ్జెక్ట్తో కన్ఫైన్ అంటే ఏం కాదు, కానీ వారు సత్యదూరమైన మాటలు మాట్లాడినప్పుడు మా గౌరవ సహచార మంత్రివర్గులు అందరూ ఇంటర్వెన్షన్ కావాల్సి వస్తుంది ప్రభుత్వ పరంగా. మీరు ఏదంటే మాట్లాడితే మేము వినుకుంటే ఉండలేము కదా సార్. హరీష్ రావు గారు ఒక చేయాలి సార్, కైండ్లీ సార్. ఇట్లయితే ఎట్లా సార్? మేము సభ హుందాతనం పెంచాలి సార్. మీ ఆ మాటలు తీసేయాలి సార్, దయచేసి సార్, ప్లీజ్ సార్, ఆ మాటలు తీసేయాలి సార్. తీసేసాం, అవి విత్డ్రా చేయండి సార్. విత్డ్రా చేద్దాం. ఇట్లా ఉంటుందా సార్? ఇంత చీప్ గా మాట్లాడతారు అధ్యక్ష. ఈరోజు ఏ సబ్జెక్ట్ మాట్లాడదామంటే వీళ్ళు తాపుకోవాలి. ఇప్పుడు బ్రాహ్మణ వెళ్ళని చెప్దామంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. అయితే అధ్యక్ష, ఇప్పుడు అన్నీ చెప్తాను, టైం అయింది, అన్నీ చెప్తా అధ్యక్ష ప్లీజ్ చెప్తానా? యూ గివ్ మీ టైమ్, ఐ టెల్ యూ. అధ్యక్ష, అన్ని ఉన్నాయి ఆధారాలు. అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు. కొంచెం మీరు కూడా టైం ఇవ్వాలన్న రిక్వెస్ట్. అయితే ఎస్ఆర్ఎస్పి మీద అధ్యక్ష, అంటే ఇప్పుడు ఏమంటున్నారు, ఆయకట్టు తక్కువ వచ్చిందని ఆయకట్టు విషయంలో కూడా కాళేశ్వరం విషయంలో ఒక సత్యదూరమైన విషయం సభకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా కాళేశ్వరం కింద ఇప్పటిదాకా వచ్చిన ఆయకట్టు అధ్యక్ష ఇప్పుడు 98,500, మీది మీ ప్రకారం, వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ ఉంది. మీ ప్రకారము మీరు ఇచ్చిన ప్రజెంటేషన్లో నుంచే చెప్తున్నాను నేను. 98,570 ఎకరాలు డైరెక్ట్ ఆయకట్టు ఇచ్చారని, 456 చెరువులు కాళేశ్వరం కెనాల్స్ కింద నింపడం ద్వారా 39,146 ఎకరాల ఆయకట్టు వచ్చిందని, 2,143 చెరువులు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, 2 కింద 1,67,000 ఎకరాలకు సప్లిమెంటేషన్ చేశామని, అదేవిధంగా స్టేజ్ 1, స్టేజ్ 2కు కాళేశ్వరం నీళ్లు తక్కువ పడ్డప్పుడు 2 తళ్లకు 3 తళ్లకు దాదాపు 17 లక్షల ఎకరాల స్థిరీకరణకు ఇది ఉపయోగపడ్డదని, అదేవిధంగా మెదక్ జిల్లాలో హల్దీ, కూడవెల్లి వాగులోకి కూడా మరి ఆ చెక్ డ్యాంలకు తద్వారా చెరువులకు నీళ్లు పడడం ద్వారా 20,576 ఎకరాలకు మరి ఇక్కడ కూడా ఆయకట్టు ఇచ్చినట్టుగా మీ యొక్క ప్రజెంటేషన్లోనే నేను చూసి చదువుతా ఉన్నాను అధ్యక్ష. అంటే దాదాపు కాళేశ్వరం మీద కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిపి దాదాపు 20 లక్షల ఎకరాల వరకు కూడా మేలు జరిగింది. కానీ మీరు ఎంతసేపు కొత్త ఆయకట్టును మాత్రమే చూపిస్తూ చెరువుల కింద వచ్చిన ఆయకట్టు, చెక్ డ్యాంల కింద వచ్చిన ఆయకట్టు, స్థిరీకరణ కింద వచ్చినటువంటి ఆయకట్టును చూయించకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అయితే అధ్యక్ష, ఏ ప్రాజెక్ట్ అయినా మన చరిత్ర, మన రాష్ట్రంలో, మన దేశంలో చూస్తే అధ్యక్ష, ఇట్ విల్ టేక్ టైం. ఆయకట్టు విషయంలో ఒక 2-3 ఉదాహరణలు మన రాష్ట్రం చెప్తా, దేశం మొత్తం కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు చూస్తే అధ్యక్ష, 1963లో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేస్తే 1975లో 11 సంవత్సరాల తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇనాగ్రేషన్ అయింది. అయితే ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే 25,000 ఎకరాలు. 11 ఏళ్ల తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చేస్తే ఇచ్చిన ఆయకట్టు కేవలం 25,000 ఎకరాలు మాత్రమే. మరి పూర్తి స్థాయి ఆయకట్టు ఎప్పుడు వచ్చింది? మొత్తం 9.5 లక్షల ఎకరాలు ఎప్పుడు వచ్చింది అంటే 2008-9 నాటికి 9 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చింది. అంటే ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయి ఆయకట్టు సాధించడానికి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి 45 సంవత్సరాలు పట్టిందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా.